బిడ్డలను వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు నిలబడాలి. ఎవడైతే 100 కోట్లు వసూలు చేసిండ్రో ఆ మధు పైన మీరు కంప్లైంట్ అప్పుడు పెట్టలేదు. మీ మీడియా వాళ్ళు ఏంది ఆ లాయర్ పైన పెట్టినంటుంది కానీ సుబ్బు పైన కానీ నువ్వు మధు పైన ఇప్పుడు ఆరోపణలు చేసినావు. ఇప్పుడు బిగ్ వాడుకొని పెట్టుకుంటారంటే మీరు నా పైన కదా కేసు పెట్టాలి. ఆ నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక 2-3 రోజుల తర్వాత విత్ ప్రూఫ్స్తోని మాట్లాడడం కాదు. సంపత్ నాయక్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఏమంటున్నా, నేను నువ్వే చెప్పడం కాదు. ఇవాళ కేసు నువ్వో నేనో కట్టను. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు చేస్తారు? ఏఫై మంగ్లీ గారు అనేది ఇది ఎఫ్ఐఆర్ చూపిస్తున్నాను నేను. ఇది నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ లేకపోతే మా అసోసియేషన్ కానీ నిజాలు బయటకు వచ్చే వరకు, ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్స్గా పేద బిడ్డలకు మోసం చేసిన అనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇవి నిజాలు తెలిసే వరకు తనకు ఏ ఈవెంట్తో పాటు, ఏ సినిమాలతో పాటు, ఏ పాటలతో పాటు, ఏ ఆర్గనైజేషన్తో పాటు దయచేసి ఇవ్వకండి. ఇవాళ మీ సినిమాలు కూడా చూడాలంటే ఈ పేద బిడ్డలే, అది ఏ సినిమా హీరో అయినా సరే ఈ పేద బిడ్డలే చూస్తున్నారు. నువ్వు దీన్ని వాడుకొని ఏం చేయాలనుకుంటున్నావు? ఇలా మోసమే కదా. వాళ్ళకు నిలబడు, రండి. నిజంగా మోసాలు ఎవరైతే చేసిండ్రో ఇవాళ సిఐడి గారికి ఇచ్చిండ్రు అంటున్నాం కదా. మేము తనని కూడా ఇప్పుడు మేము తప్పు పట్టట్లేదు. మేమేమంటున్నాం, ఏ ఫైగా నీ పైన అయింది, తనకు నిజంగా జస్ట్ దర్యాప్తు పూర్తయ్యే వరకు తనకి అవకాశాలు ఇవ్వద్దు. ఇవాళ ఒక గవర్నమెంట్ ఆఫీసరు మంగ్లీ గారు మధు విషయంలోనే ఆల్రెడీ తను అరెస్ట్ అయ్యాడు. మాకు ఆల్రెడీ వస్తున్నాయి, ఇంటిమేషన్స్ వస్తున్నాయి. మధు గారు ఎక్కడెక్కడ పోయారు, ఎవరెవరితో పోయారు, ఎవరెవరితో కలిశారు, అవన్నీ విత్ డాటాతో ఇస్తాం మేము. నేను డెఫినెట్లీ ఇదే 2 డేస్లో మీ అందరికీ, మీ మీడియా వాళ్ళకి పిలుస్తాను, విత్ డాటాతో పిలుస్తున్నాం. ఇవాళ గిరిజన మాతో పాటుగా ఇవాళ గిరిజన సంఘాలు, సేవాలాల్ సంఘం కానీ, లేకపోతే తమ్ముడు మిత్రుడు అశోక్ గారు కానీ, అన్న సురేష్ గారు కావచ్చు కానీ, లక్ష్మణ్ అన్న గారు కావచ్చు కానీ, అందరం మేమందరం, రూపేష్ అన్న గారు కావచ్చు కానీ, మేమందరం ఎందుకు వచ్చినంటే నీతి నిజాయితీని బతికించండి, పేద బిడ్డల పక్షాన మా గొంతు ఎప్పటికీ ఉంటుందని చెప్పడానికి వచ్చినాం అన్న. నేను మీకు అడిగిన తొలివేలుగా అడిగిన క్వశ్చన్కి విత్ ప్రూఫ్స్తోని విత్ 2 డేస్లో అన్నీ తెలుస్తాయి, అన్నీ డాటా తీస్తాయి. సమాజంలో కొంచెం పేరొచ్చుడుతోనే లేకపోతే ఈ సమాజాన్ని వాడుకొని ఈ విధమైన మోసాలు చేయదు. గతంలో మైక్రో ఫైనాన్స్ మోసాలు కావచ్చు, లేకపోతే అనేక మోసాలు మనం చూసినాం. ఇవాళ మీకు కనిపించడానికి ఇవి 5 లక్షలు 10 లక్షలు కనిపిస్తున్నాయి కావచ్చు, కానీ ఇవాళ వాళ్ళ బిడ్డలకు, ఇవాళ వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పుస్తకాలు అమ్ముకొని అనేక మంది వాళ్ళ డబ్బులు ఇచ్చింది. మాకు నిజాలు మా దగ్గర కొంతమంది వస్తున్నారు, ఆరోపణలు మాకు వస్తున్నాయి, వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకవేళ మీరు కానీ బయటికి ప్రెస్ వాళ్ళకు, మీడియాకు వచ్చి చెప్తే మేము మీకు ఇచ్చే డబ్బులు కూడా మేము జైల్లోకి పోతాం కావాలనుకుంటా అంటున్నారు. లేదు, నేను విత్ సాక్ష్యంతో వస్తాను, విత్ వీడియోస్ ప్రూఫ్స్తో ఇస్తాను. మేము ప్రతి ఒక్కరికి విత్ వీడియో విజువల్తో మేము వస్తాం, విత్ ప్రూఫ్స్తో వస్తాం. అంతవరకు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి గిరిజన సంఘాలు మంగ్లీకి మద్దతు ఇస్తూనే కొంతమంది మీడియా వాళ్ళు ఆమెను తప్పుడుగా చిత్రీకరిస్తున్నారు, ఆమెను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో గిరిజన సంఘాలు వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? నేను ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుందన్న, డెఫినెట్గా చెప్తున్నాం. మిగతా కమ్యూనిటీ విషయాలకు వస్తే ఎటువంటి, ఇక నేను ఈ విషయాల్లో చెప్పుకోలేను, ఎటువంటి మతాల పేరుతో పెళ్ళిళ్ళు చేసుకుంటారో అటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి వాళ్ళు మతాలు సపోర్ట్ చేసుకుంటారో మీ అందరికి తెలిసిందే. కానీ మేము ఆ కోవకు రాము. మేము లకీసా బంజారా వారసులము. నీతి నిజాయితీ ధర్మం ఉంది కాబట్టి ఆ బుడదను మీరు చల్లుకొని, మేము ఆమెకు కూడా ఏంటంటే మీరు కడిగిన ముత్యం లెక్క బయటికి రండి అంటున్నాం. మేము ఒకటే అంటున్నాం, ఇక్కడ ఉన్నాయని ఆ ఆరోపణలు తుడిపేసుకోండి. ఇవాళ ఇప్పుడు ఉన్నాయని ఇక్కడ గిరిజన సంఘాలే కదా. నేను కూడా ఒక బంజారా బిడ్డను, బంజారా బిడ్డ ఇక్కడ అందరూ వచ్చింది బంజారా బిడ్డలమే. మా ఏమంటున్నాం, నీతి నిజాయితీ కొరకు ధర్మం గురించి మేము కష్టపడుతున్నాం, కొట్లాడుతున్నాం. ఏ ప్రొడ్యూసర్, ఏ ఈవెంట్ ఆర్గనైజేషన్ తిన ఆరోపణలు నిజమయ్యే వరకు, అంటే అబద్ధాలు పేద బిడ్డలకు న్యాయం జరిగే వరకు తనకు. గత 15 ఏళ్ళుగా మీ మీడియా వారు చూస్తూనే ఉన్నారు ఎటువంటి ఉద్యమాలు చేస్తున్నామో. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మంగ్లీ గారి వ్యవహారం మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మంగ్లీ గారి పైన మేము ఇవాళ ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే, మంగ్లీ గారి పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏ5